అనగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అబ్రహాము అబ్రహాముకు పెట్టిన పేరేంటి? ఆయన పేరేంటి? మొదట ఆయన పేరేంటి అని అంటే అబ్రాము. తర్వాత అబ్రహాముగా మార్చినప్పుడు దానిని తెలుగులోనికి మనం అనువాదం చేసుకుంటే అనేక జనములకు తండ్రి. అలాగే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఏ దినమండి? ఫాదర్స్ డే. ఈరోజు ఏంటి? ఈరోజు ప్రత్యేకముగా మనం ఆలోచన చేస్తే, జ్ఞాపకం చేసుకుంటే, మరి చిన్నపిల్లలైనా, యవన బిడ్డలైనా, పెద్దవారైనా, మరి ఎవరైనా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. అంటే మరి దినాన్ని ఏం చేయాలి అని అంటే తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యం తెలియచేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువని వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనండి? వాక్యం ఏం తెలియజేస్తుంది? మన బైబిల్ గ్రంథం చూస్తే వాక్యాన్ని చదివితే ఏమని తెలియచేస్తుంది? నీవు నీ తల్లిదండ్రులను సన్మానింపుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. చూస్తే ఒక అమ్మాయి గురించి తెలుసుకున్నట్లయితే ఫాదర్స్ డే ఎలా వచ్చింది, ఫాదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది, ఫాదర్స్ డే ఎందుకు చేసుకుంటా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, అమెరికాలో వాషింగ్టన్లో విలియం స్మార్ట్ అనే జాన్సన్ స్మార్ట్ అనే తల్లిదండ్రులకు ఒక అమ్మాయి జన్మించింది. ఆ తల్లిదండ్రులకు 6 సంతానం. 6 సంతానంలో ఈ అమ్మాయి చివరి అమ్మాయి. ఈ అమ్మాయి పుట్టిన 6 నెలలకే తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు 6 సంతానంలో ఈ చిన్న బిడ్డని అల్లారముద్దుగా కంటికి రెప్పల విలియం గారు చాలా జాగ్రత్తగా ఈమెను పెంచాడంట. చాలా జాగ్రత్తగా ఈమెను పెంచి పెద్ద చేశాడంట. దీనిని గుర్తుపెట్టుకుని జ్ఞాపకం ఉంచుకుని ఆమె యొక్క కుమార్తె సొనారా స్మార్ట్ సొనారా అనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే 1909లో ఫాదర్స్ డే జరిపింది. అంటే తన తండ్రిని సన్మానిస్తూ, తన తండ్రిని గౌరవిస్తూ, తల్లి లేకపోయినా, తల్లి లోటు తెలవకోకుండా, తల్లి ప్రేమ లేకపోయినా, తల్లి ప్రేమ లోటు నాకు లేకపోయినా, నన్ను ఎంతో శ్రద్ధగా, ఎంతో భయముతో, ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో నా తండ్రి నన్ను పెంచాడని 1909లో ఫాదర్స్ డే మొట్టమొదటిగా తన తండ్రి యొక్క పితృదినోత్సవాన్ని ఆమె జరిపింది. 1909 మొదలుకొని 1910 వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఒక సంవత్సరంలో జార్జ్ యొక్క వాషింగ్టన్లో అందరూ కూడా ఫాదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారంట ప్రతి కుటుంబంలో. ఇది తెలిసినటువంటి అమెరికా అధ్యక్షుడు ఆ యొక్క 1909లో 10లో ఆ కాలంలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఏం చేస్తాడంటే ఇది అందరూ జరుపుకోవాలి అని
ఏమండి జూన్ నెలలో జరుపుకోవాలి. ఎందుకనంటే విలియం గారు ఆ సంవత్సరంలో జన్మించారు కాబట్టి అప్పుడు ఫాదర్స్ డే జరుపుకోవాలని అక్కడ అమెరికా అంతా ఆయన తెలియజేసినప్పుడు వారంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఇలా ఏమంటే అందరూ జరుపుకుంటూ ఉన్నారు. 2024 నాటికి 1924 నాటికి ఏం జరిగిందంటే అందరూ కూడా అమెరికా యునైటెడ్ స్టేట్స్లో అందరూ జరుపుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఏమండి 1924లో ఉన్నటువంటి అధ్యక్షుడు ఏం చేశాడు అనంటే ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే జరుపుకోవాలి, ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే జరుపుకోవాలని అధికారికంగా ఏమండి ఆయన సూచించి దీనిని జూన్ నెలలో ఏమంటే రెండో వారంలో కానీ 3వ వారంలో కానీ జరుపుకోవాలని, ఆదివారం నాడు జరుపుకోవాలని ఫాదర్స్ డేని ఏమండి నియమించారు. ఇదంతా ఎవరి వలన, ఎందువలన, ఎలా జరిగింది అనంటే ఏమండి విలియం స్మార్ట్ గారు తన కుమార్తెను చాలా జాగ్రత్తగా 6 నెలల వయసు నుండి ఎంతో శ్రద్ధగా ఆమెను పెంచిన విధానాన్ని కుమార్తె గుర్తుపెట్టుకుని ఫాదర్స్ డేని ప్రారంభించింది. ఆమె ఎవరండి? దేవునికి స్తోత్రం. అంటే వాక్యం ఏం తెలియజేస్తుంది? తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఎలా వచ్చింది ఫాదర్స్ డే? మనందరికీ కూడా అర్థమైంది. వాషింగ్టన్లో ప్రారంభమై 1909లో ప్రారంభమై అధికారంగా 1924లో అది అధికారికంగా ప్రపంచమంతా కూడా జరుపుకోవటము ప్రారంభించారు. అంటే అది మదర్స్ డే అయినా, ఫాదర్స్ డే అయినా, బ్రదర్స్ డే అయినా ఏదైనా కూడా మనం జరుపుకుంటున్నామంటే దానికి ఒక కారణం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం పరిశుద్ధ గ్రంథములో కూడా చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే చూడండి, మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఆ కన్నీరు విడుచుచు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. యేసు చూచి వాణ్ణి వదిలిపొమ్ము, చాలండి. దేవునికి స్తోత్రం. దేని నిమిత్తము యేసుప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి వెళ్ళాడు అనంటే, ఒక చోటకి, ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి, ఒక ప్రాంతానికి ఎవరి నిమిత్తం వెళ్ళాడనంటే, ఏ పని నిమిత్తం వెళ్ళాడంటే, దేనికోసం వెళ్ళాడు అనంటే తండ్రి ఏ పని కోసం వెళ్ళాడంటే తన తండ్రి ఎవరి కోసం వెళ్ళాడు? తన కుమారుడు అస్వస్థతలో ఉన్నాడు, బలహీనతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు. కాబట్టి తన యొక్క కుమారుని నిమిత్తము తండ్రి ఎక్కడికి వెళ్ళాడంటే యేసుప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనంటే, అయ్యా ఇదిగో నా యొక్క కుమారునికి చెవిటి మోగల దెయ్యం పట్టింది, తరచుగా నీళ్ళలో పడిపోతున్నాడు, తరచుగా అగ్నిలో పడిపోతున్నాడు. నేను ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళినా, ఏ చోటుకి తీసుకువెళ్ళినా సరికావటము లేదు, సమాధానం రావటము లేదు, స్వస్థత రావటము లేదు. కాబట్టి అయ్యా నీవేమైనా నా బిడ్డ విషయంలో చేయమని అడిగినప్పుడు నీలో అపనమ్మకం లేకుండా చూసుకో, నీ కుమారుడు స్వస్థపరచబడతాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తండ్రి నమ్మాడు. ఎవరిని నమ్మాడు? యేసుప్రభు వారిని నమ్మాడు. దేని నిమిత్తము నమ్మాడు? నా బిడ్డకి స్వస్థత కలుగుతుందని నమ్మాడు. నా బిడ్డ ఆరోగ్యము పొందుకుంటుంది,
ఏమండి నా బిడ్డ ఆరోగ్యము పొందుకుంటాడు అని నమ్మాడు కాబట్టి అక్కడ స్వస్థత కలగడం చూస్తూ ఉన్నాం, అక్కడ విడుదల కలగడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి మనం కూడా ఏం నమ్మాలంటే యేసుప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, యేసుప్రభు వారిని ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవునికి మనము మొర్రపెట్టినప్పుడు మనము ఏ నమ్మకం కలిగి ఉండాలంటే, ఎస్ నా కుమార్తె, నా కుమారుడు, నా బిడ్డలు మంచిగా చదువుతారు, మంచి ప్రయోజకులు అవుతారు, మంచి భవిష్యత్తును వారు పొందుకుంటారు, ఏమండి విద్యలో ముందుకు వెళతారు, కుటుంబంలో వారు మంచిగా ఉంటారు, సమాజంలో గౌరవముగా ఉంటారు, ఘనత తెచ్చే బిడ్డలుగా ఉంటారు, ఘనపరిచే బిడ్డలుగా ఉంటారు, మేలు చేసే బిడ్డలుగా ఉంటారు, సన్మానించే బిడ్డలుగా ఉంటారని మనము నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమనుకోవాలంటే మనము, ఎస్ నా బిడ్డ ఇలాగ అవుతుంది, ఈ విధముగా ఉంటుంది, ఈ స్థితిలో ఉంటుంది, ఈ ఉన్నత స్థానానికి వెళుతుంది, ఈ మార్గములో వెళుతుందంటే ఖచ్చితంగా తను సాధిస్తుంది, జయము పొందుతుంది, తను జయము పొందుతాడు, విజయము పొందుతాడు, ఏమండి అని మనము తల్లిదండ్రులుగా నమ్మేవారిగా ఉండాలి. ఆ చిన్నవాని యొక్క తండ్రి ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఏదేదో చేశాడు, ఏ ప్రయత్నాలు చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన అంటా ఉన్నాడు, నీ బిడ్డ విషయంలో, అది నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, నీకు ఎంతమంది పిల్లలున్నా నేను చెప్పినట్లు చేస్తే, నువ్వు నమ్మితే ఈ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక మాటను మనము చూద్దామండి, మరి ఒక మాటను మనము చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త, జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె సావ సిద్ధముగానున్నదని తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకునెను. ఏం చేస్తా ఉన్నాడంట, ఏమండి యాయీరు ఏం చేస్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు యాయీరు? సమాజ మందిరపు అధికారి, ఒక అధికారిగా ఉండి, ఏమండి ఒక యోగ్యమైన స్థితిలో ఉండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, ఏమంటే తనకి ఏకైక కుమార్తె, ఒక్కతే కుమార్తె, తన సావసిద్ధమై ఉన్నది, అస్వస్థతలో ఉన్నది, బలహీనతలో ఉన్నది, ఆమె చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది, బలహీనతలో ఉండి తన బిడ్డ కొరకు, ఏమండి తన కుమార్తె కొరకు, తన కుమార్తె బ్రతకాలని, తన కుమార్తె సజీవుల లెక్కలో ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యము పొందుకోవాలని ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే, ఒక అధికారి, ఒక ఉద్యోగి, ఒక ఎంప్లాయీ ఉండి, ఏమండి ఒక ఉన్నత స్థితిలో ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, యేసుప్రభు వారి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ అధికారి యేసుప్రభు వారి కోసం వెళ్ళాడు, యేసుప్రభు వారి కోసము వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఆయన పాదాల మీద పడిపోయాడు, పాదాల మీద పడిపోయి ఏమండి ఏడుస్తూ ఉన్నాడు, బతిమాలుకుంటా ఉన్నాడు, అయ్యా నా కుమార్తె ఇంటికాడ ఏమండి చనిపోయే స్థితిలో ఉంది, నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉంది అని యాయీరు బతుకులాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మనము తల్లిదండ్రులుగా, తండ్రిగా, తల్లిగా మనము కూడా ఎలా ఉండాలి
అని అంటే మన కుటుంబంలో ఏమంటే బిడ్డల విషయములో, కుమార్తెల విషయములో, కుమారుల విషయములో ఏమైనా ఒకవేళ ఏ కీడైనా, ఏ శోధనైనా, ఏ పరిస్థితి అయినా మనకి ఎదురైందనుకోండి, మనం ఏం చేయాలి అని అంటే యేసు ప్రభువు వారి యొక్క పాదాల చెంతకు రావాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో యేసు ప్రభువారి యొక్క పాదాల చెంత మన బిడ్డల కొరకై మొరపెట్టే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, ఆయనను బ్రతిములాడుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఒకసారి మనం ఈ మాటలు మనము చదివినట్లయితే ఈ లూకా సువార్త 8వ అధ్యాయము ఈ 40వ వచనం నుండి కూడా మనం ధ్యానం చేస్తే చూడండి, 45వ వచనం నుండి మనం చదివినట్లయితే అది కాదండి, ఇక్కడ కిందకి వచ్చినట్లయితే 49వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి చాలండి. ఏం చెప్తున్నాడండి యేసు ప్రభువు వారు? ఏమండి, ఆయన సమాజంలో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు, ఏమండి ప్రజలతో కూడి వస్తూ ఉన్నాడు. ఈలోపు ఏమండి ఆయనేమో బతిమాలుకుంటా ఉన్నాడు, ఏమండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన వచ్చాడు. ఎవరి దగ్గర నుండి? ఏమండి ఆయన ఇంటి దగ్గర నుండి ఒకడు వచ్చి చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు వాళ్ళు అంటున్నారు, బోధకుని ఇక శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇక శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇక ఇబ్బంది పెట్టొద్దు, ఇక నువ్వు బతిమాలుకోవద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ? ఎవరి దగ్గర? యేసు ప్రభువు వారి దగ్గర. యేసు ప్రభువు వారిని వెంబడించేవారు, యేసు ప్రభువు వారితో ఉన్నవారు, ఏమండి యేసు ప్రభువు వారు తెలిసిన వారు, ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళేవారు, ఆయన కార్యాలు చూసిన వారు, ఆయనతో ఉన్నవారు, సంఘముగాను సమాజముగాను దేవుని బిడ్డలుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగాను ఉన్నవారే ఏమంటున్నారంటే, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు మాట్లాడొద్దు, బోధకుడిని శ్రమ పెట్టొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి ఇలాగే లోకములో, సమాజములో, సంఘములో, ఏమంటే మనం ఉన్నటువంటి ఏరియాలో, మనం ఉన్నటువంటి ప్రాంతములో ఒక్కొక్కసారి మన బిడ్డల విషయంలో ఏదైనా బలహీనత కలిగినా, ఏదైనా కీడు కలిగినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా సమస్య ఎదురైతే ఏమంటారనంటే చాలామంది అయిపోయింది, నువ్వెంతో నీ కొడుకుని చూసి గర్వపడ్డావు, ఎంతో నీ కూతురు చూసి గర్వపడ్డావు, ఎంతో నువ్వు రొమ్ము విరుచుకుని నువ్వు తిరిగేవాడివి, ఉండేవాడివి, ఇక నీ పని అయిపోయింది అని మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ఇక నీ యొక్క గర్వము ఏంటి అణిగిపోయింది అని, ఇక నువ్వు తగ్గవలసిందే, నువ్వు వంగి ఉండాల్సిందే, నీకు నీ సంగతి అంతే అని చెప్పేవారు చాలామంది ఉంటారు. ఇక అయిపోయింది, నీ కూతురు పని అయిపోయింది, నీ కొడుకు పని అయిపోయింది, నీ బిడ్డల పని అయిపోయింది, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలవు అని మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కానీ చూడండి, ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆ మాట వినిపించుకున్నటువంటి యేసు ప్రభువు వారు ఏమంటున్నారండి? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని నీతో చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు?
లోకమంతా కూడా ఎవరితో మాట్లాడుతున్నారు? లోకములో ఉన్న వారంతా కూడా ఎవరితో మాట్లాడుతున్నారు? సమాజంలో ఉన్నవారు ఎవరితో మాట్లాడుతున్నారు? సంఘములో ఉన్నవారు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆ యొక్క యాయీరుతో మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో యేసు ప్రభువు వారు కూడా యాయీరుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూనేమో నీ కుమార్తె చనిపోయిందంటున్నారు. ఏమండి, యేసు ప్రభువు వారు మాత్రం నీ కుమార్తె చనిపోలేదు, నిద్రించుచున్నది అని చెప్తా ఉన్నాడు. ఆయన రెస్ట్ తీసుకుంటుంది, విశ్రాంతి పొందుతుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. లోకం ఏం చెప్తా ఉంది? ఇక నీ పని అయిపోయింది అంటున్నారు. మరి యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఏమండి, ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇప్పుడే నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఇప్పుడే నిన్ను కనపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. నిన్ను మహిమతో నింపబోతూ ఉన్నాడు అని యేసు ప్రభువారు ఏమండి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక తండ్రిగా, తల్లిగా ఉన్నటువంటి, బాధ్యతలు ఎరిగిన వారిగా ఉన్నటువంటి, బిడ్డల కోసం ప్రయాసపడుతున్నటువంటి, బిడ్డల కోసం కష్టపడుతున్నటువంటి, బిడ్డల కోసం ఎంతో శ్రమిస్తున్నటువంటి, బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నవాని తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళినా పని అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా తన కుమారుడికి పట్టినటువంటి దెయ్యము వదలలేదు. అది చెవిటి మోగల దెయ్యము వదలలేదు. ఏమండి, విడిచి వెళ్ళలేదు. ఏమండి, ఆ కుర్రవాడికి, ఆ చిన్నవాడికి స్వస్థత రాలేదు. తన తండ్రి యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత వచ్చింది. ఏమండి, యాయీరు కుమార్తె చనిపోయిందని అందరూ అంటూ ఉన్నారు. యేసు ప్రభువు వారు మాత్రం ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటే నీ బిడ్డలు అయిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఇక వాళ్ళు తిరిగి రారు, ఏమీ చేయలేరు. వాళ్ళు మరలా దారిలో పడలేరు, మంచి మార్గంలోనికి రాలేరు, వాళ్ళు మేలుకరముగా ఉండలేరు అని అందరూ అనొచ్చు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు 6 బాధలు నీకు కలిగిన, ఏమంటే 7 బాధలు నిన్ను చుట్టుముట్టిన, సమాజం అంతా కూడా నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను నిందించిన, అవమానించిన, ఇదిగో నీ బిడ్డలు ఏమిటి క్షేమముగా ఉంటారు, నీ బిడ్డలు ఆరోగ్యముగా ఉంటారు, నీ బిడ్డలు నెమ్మదిగా ఉంటారు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమండి, తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక జనములకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, అందరికీ తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మన పరిస్థితులు తెలిసినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. బిడ్డల కోసం ప్రయాసపడితే, బిడ్డల కోసం కష్టపడితే, బిడ్డల కోసం శ్రమిస్తే, తల్లిదండ్రులుగా మన బాధ్యతలను నెరవేరిస్తే, మనము వారి కోసము మనం ప్రయాసపడితే దాని విషయంలో దేవుడు మనల్ని సిగ్గుపరచడు, మనల్ని విడిచిపెట్టడు, ఉన్నత స్థితిలో పెడతాడు, ఘనతగా గౌరవంగా మనల్ని ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథము మరి ఒక మాటను మనం వాక్యాన్ని ధ్యానము చేసుకుని ఏమండి వాక్యాన్ని ముగించుకుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివినట్లయితే, షుషాను కోటలో బెన్యమీనీయుడకు కీషునకు పుట్టిన సిమీ కుమారుడకు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు, యోధా రాజైన యెరూషలేము నుండి తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునెను. ఇంకా ఆమె అందమైన రూపమును
ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవునికి స్తోత్రం. ఎవరి కుమార్తె? ఏమండి, తన పిన తండ్రి కుమార్తె. ఏమండి, తల్లిదండ్రులు లేనిదిగా ఉన్నది. ఏమంటే వాళ్ళు చెరపట్టబడిన వారిగా ఉన్నారు, బబులోను దేశములో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమంటే ఎస్తేరును అనగా హదాషాను అతను ఏం చేస్తాడనంటే తన కుమార్తెగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే తన తల్లిదండ్రులు లేరు కాబట్టి ఒక తండ్రిగా బాధ్యతను వహించి ఆమెను కుమార్తెగా స్వీకరించి తనను చేర్చుకుని తనను పెంచి పెద్ద చేశాడు. తనకు సమస్య వచ్చింది, తనను సుసాన కోటలోకి తీసుకుని వెళ్ళిపోయారు. తనకు సమాచారం పంపుతా ఉన్నాడు. ఏమనంటే, అమ్మా నువ్వు అక్కడ ఎలా ఉండాలో నేను చెప్తాను, నువ్వు అట్లానే ఉండాలి. ఎలా ఉండాలి? మన వంశం గురించి కానీ మన జాతి గురించి కానీ ఏమండి మన స్థితి గురించి కానీ నువ్వు తెలియచేయొద్దు. జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండాలమ్మా, జ్ఞానముగా ఉండాలమ్మా, మంచిగా ఉండాలమ్మా, అనుకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి, నువ్వు చురుకుగా ఉండాలి. నువ్వు ఎవరి ఆధీనములైతే ఉన్నావో, ఎవరి అధికారం కింద అయితే ఉన్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు నివాసము చేస్తున్నావో, ఎవరున్నటువంటి చోటును నువ్వు ఉన్నావో, ఏమండి అది హేగే వశములో నువ్వు ఉన్నా, నువ్వు రాజవశములో ఉన్నా, నువ్వు సుసాన కోటలో ఉన్నా, అమ్మా నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి మొర్దెకై చెప్పినట్లుగా హదసా చేసింది. హదసా చేసినప్పుడు ఏ స్థితిలో ఉందండి? ఏ స్థితిలో ఉంది? 127 సంస్థానాలకు రాణి అయ్యింది. ఏమండి 127 దేశాలకు రాణి అయ్యింది. ఏమండి తన యొక్క తండ్రికి అనగా తండ్రిగా ఉన్నటువంటి మొర్దెకైకి, తన జాతికి, యూదులకు, ఇశ్రాయేలీలకు ఏమంటే సమస్య వచ్చినప్పుడు ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఏం చేసిందంటే న్యాయం చేసి ఘనతగా గౌరవముగా ఏమండి సన్మానానికి ఏమంటే తన తల్లిదండ్రుల సన్మానానికి కారణముగా ఆమె ఉన్నదని నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తను ఆమెను పెంచాడు, పెద్ద చేశాడు, ప్రయోజకురాలను చేశాడు, ఎలా ఉండాలో ఏంటో చెప్పాడు. ఏమంటే మంచి మర్యాదలు నేర్పించాడు, తెలివితేటలు నేర్పించాడు. అవన్నీ నేర్పించినప్పుడు ఆమెకు ఏమంటే చేదోడు వాదోడుగా ఉండి వెనువెంటే ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమండి దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె తన తండ్రిగా ఉన్నటువంటి మొర్దెకైని కూడా విడిచిపెట్టలేదు. ఎలా ఉందనంటే వాళ్ళ పరిస్థితి ఏమండి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఆమెకు ఒక పేరు ఉంది, ఒక స్థానం ఉంది, ఒక ఘనత ఉన్నదని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అవునా కదండి? ఏమండి కీర్తనల గ్రంథము, తర్వాత సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం, యెషయా గ్రంథం, ఇలాగ అన్నీ చూసుకుంటా ఉంటే ఇదిగో ఏమండి వాక్యము తెలియజేస్తుంది. ఏమండి కీర్తనలకు ముందు ఎవరి పుస్తకం ఉన్నదంటే, సామెతలకు ముందు, కీర్తనలకు ముందు ఎవరి పుస్తకం ఉన్నదేనంటే ఎస్తేరు గ్రంథమని వ్రాయబడి ఉన్నది. ఘనత ఎవరికి వచ్చింది? ఎస్తేరుకు వచ్చింది, తన తండ్రికి వచ్చింది, తన జాతికి వచ్చింది, తన దేవునికి ఘనత వచ్చిందని వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి విలియం గారి కుమార్తె సనోరా ఏమండి వారి యొక్క కుమార్తె ఎప్పుడో తన తండ్రి కోసము తన పెంచి పెద్ద చేశాడని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చాలా జాగ్రత్తగా ఏమండి పెంచి పెద్ద చేశాడని, తల్లి లేకపోయినా, తల్లి దూరమైపోయినా
ఏమండి చక్కగా పెంచి పెద్ద చేశాడని నా మీద ఎంతో ప్రేమ చూపించి, నా మీద ఎంతో కనికరం చూపించి, నా విషయంలో జాగ్రత్త చూపించి, నా తండ్రి నన్ను ఇంత పెంచి పెద్ద చేసి, నన్ను ప్రయోజకురాలు చేసి, నన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టి ఇంత మంచిగా చూసుకున్నటువంటి నా తండ్రికి నేనేం చేయగలను, నా తండ్రికి నేనేం చేయగలను అని ఆలోచించుకున్నప్పుడు ఏమండి ఫాదర్స్ డే జరిపింది. ఆమె ఏం చేసింది? ఫాదర్స్ డే జరిపింది. అది అక్కడ తాగిపోయిందా? అక్కడ తాగిపోయిందండి? ఆగలేదు. 1909లో జరిగింది. 1910లో అండి వాషింగ్టన్లో ఇంక అందరూ ప్రారంభించారు. ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఫాదర్స్ డే జరుపుకోవడం ప్రారంభించారు. ఏమండి అక్కడితో ఆగిందా? ఏమండి అది అమెరికాకి అధ్యక్షుడు, ఆ కాలం నుండి అధ్యక్షుడు ఏం చేశాడు అని అంటే అక్కడ అంతా జరుపుకోవాలి. యునైటెడ్ స్టేట్స్లో ఏమండి అమెరికాలో అందరూ జరుపుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత ఏమండి 1924లో వచ్చినటువంటి అధ్యక్షుడు ఏమండి ఆయన ఏం చేశాడు? ప్రపంచం అంతా కూడా జూన్ నెలలో ఈ యొక్క ఫాదర్స్ డే జరుపుకోవాలి. ఎందుకనంటే ఏమంటే సొనారా తండ్రి విలియం స్మార్ట్ ఏమంటే జూన్ నెల 1900 ఏమంటే ఆ కాలంలో ఏమంటే ఆయన జూన్ నెలలో జన్మించాడు కాబట్టి ఈ నెలలోనే ఫాదర్స్ డే జరుపుకుండని దాన్ని అధికారికంగా 3వ వారానికి నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. మన పిల్లలు ఏమండి మన పిల్లలు మన గురించి తర్వాత చెప్పుకోవాలంటే, మనల్ని ఘనతగా ఉంచాలంటే, ఏమండి వాళ్ళ పేరును మనం తలుచుకోవాలంటే, తల్లిదండ్రుల పేరును మనం తలుచుకోవాలనంటే, పిల్లలు అలా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం వాళ్ళ కోసము ప్రయాసపడాలి, కష్టపడాలి. ఏమండి వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవునా కదండి? అవునా కదా? అది మన బాధ్యత. ఈ ఫాదర్స్ డేని గుర్తుపెట్టుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే ఏమంటే దీనిని బట్టి మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా పిల్లల కోసము మనం కష్టపడాలి, ప్రయాసపడాలి అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లలను మంచిగా చక్కగా క్రమములో పెంచాలి అని వాక్యం తెలియజేస్తుంది. యాయీరు తన కుమార్తె కోసము యేసుప్రభు వారి పాదాల చెంతకు వెళ్ళాడు. ఒక చిన్నవాని యొక్క తండ్రి ఏమండి తన కుమారుడు స్వస్థత పొందాలి, విడుదల పొందాలని యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి మొర్దెకై ఏమండి తన పినతండ్రి యొక్క కుమార్తెను స్వీకరించి పెంచి పెద్ద చేశాడు. వీరి విషయంలో తల్లిదండ్రుల పేర్లు శిరస్మరణీయముగా ఏమంటే చరిత్రలో, పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో నిలిచిపోయినాయి. దేవునికి స్తోత్రం. అలాగే సన్వారా చేసినటువంటి తన తండ్రి విషయంలో ఫాదర్స్ డే ప్రారంభించింది. అది ఇప్పటికే కాదు, ఎప్పటికీ నిలిచిపోయిందిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యతను, మన వంతును బిడ్డల విషయంలో ఏమండి మనము శ్రద్ధ తీసుకుని వారిని జాగ్రత్తగా ఏమండి లోకములో క్రమముగా నడిపించి, మంచిగా నడిపించి మంచి ప్రయోజనం చేయాలని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.